హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కి స్వాగతం. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. భారతదేశంలో ఒక సరస్సు ఉంది. అక్కడ వందలాది మానవ అస్థిపంజరాలు కనిపిస్తాయి. ఒక కోట ఉంది. సూర్యాస్తమం తర్వాత అక్కడికి వెళ్ళడానికి ప్రభుత్వం కూడా నిషేధించింది. ఇక మరో దేవాలయం, ఒక గది ఉంది. దాన్ని ఇప్పటి వరకు ఎవరూ తెరవలేకపోయారు. ఇవి సినిమా కథలు కాదు. ఇవన్నీ మన భారతదేశంలో ఉన్న నిజమైన రహస్యాలు. ఈరోజు మనం భారతదేశంలోని ఇప్పటికీ పూర్తిగా ఛేదించలేని 7 ఆశ్చర్యకరమైన రహస్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వీడియోలోకి కానీ వెళ్ళిపోతే, ఈ వీడియోలో చివరి రహస్యం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అయితే ఆలస్యం చేయకుండా మొదటి మిస్టరీలోకి వెళ్ళిపోదాం. దాని పేరు రూప్కుండ్ లేక్. హిమాలయ పర్వతాల్లో 16,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరస్సును చూసిన వారికి మొదట కనిపించేది మాత్రం నీరు కాదు, మానవ అస్థిపంజరాలు. అవును, ఇది నిజం. మానవ అస్థిపంజరాలు మాత్రమే అక్కడ ముందుగా మనకి కనిపిస్తాయి. మొదట ఇవి యుద్ధంలో మరణించిన సైనికులు అని అనుకున్నారు. కానీ పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఈ వ్యక్తులు వేర్వేరు కాలాల్లో మరణించారని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే వీరందరూ ఎక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు మరణించారు, ఆ ప్రశ్నలకు ఇప్పటికీ పూర్తి సమాధానం దొరకలేదు. ఇంకా లేట్ చేయకుండా రెండవ మిస్టరీ ఏంటా అని చూసేద్దాం. మీరు చూస్తున్నది బంగర్ ఫోర్ట్. భారతదేశంలో అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటిగా భావించే బంగర్ కోట గురించి చాలామంది వినే ఉంటారు. ఇక్కడ ఒక మాంత్రికుడు యువరాణిని ప్రేమించాడని, ఆ ప్రేమ విఫలమైన తర్వాత మొత్తం నగరాన్ని శపించాడని స్థానిక కథనం చెబుతుంది. ఇప్పటికీ సూర్యాస్తమయం తర్వాత ఈ ప్రాంతంలో ప్రవేశించవద్దని హెచ్చరిక బోర్డులు కూడా ఉన్నాయి. అసలు ఇక్కడ నిజం జరిగింది ఏమిటి? శాపమా, లేక ప్రజల ఊహాగానాలా? ఈ ప్రశ్న ఇప్పటికీ ఆసక్తికరంగానే ఉండిపోయింది. ఇక లేట్ చేయకుండా మూడవ దానికి వెళ్ళిపోదాం. దాని పేరు కుల్దరా గోస్ట్ విలేజ్. ఒకే రాత్రిలో మొత్తం గ్రామం మాయమైందంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజం. రాజస్థాన్లోని కుల్దారా గ్రామం కథ దాదాపు పూర్తిగా అలాంటిదే. దాదాపు 200 సంవత్సరాల క్రితం వేలాది మంది నివసించిన ఈ గ్రామాన్ని ప్రజలు ఒక్క రాత్రిలో వదిలి వెళ్ళిపోయారని చెబుతారు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? అసలు అంత ఖాళీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు వెళ్ళారు? దానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఎప్పటికీ ఏమీ కూడా లభించలేదు మన దగ్గర. అందుకే ఇది భారతదేశంలోని అతి పెద్ద మిస్టరీల్లో ఒకటిగా మారిపోయిందని చెప్పాలి. ఇక నాలుగవది చూసుకుంటే, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న దేవాలయం లేపాక్షి టెంపుల్. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టెంపుల్. ఇక్కడ ఒక స్తంభం నేలను పూర్తిగా ఆనుకోకుండా గాల్లోనే వేలాడుతున్నట్లు కనిపిస్తుంది. పర్యాటకులు అక్కడికి వెళ్ళిన వారు స్తంభం కింద నుంచి ఒక గుడ్డను కూడా తీస్తారు. దశాబ్దాల క్రితం ఇంత ఖచ్చితమైన నిర్మాణం ఎలా సాధ్యమైందంటారు? మీరు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది తప్పకుండా ఆశ్చర్యకరమైన మిస్టరీ కదా. ఇది ఇంజనీరింగ్ అద్భుతమా, లేక మరేదైనా రహస్యమా? ఈ విషయాలన్నీ కూడా ఇప్పటికీ కూడా పూర్తి మిస్టరీగానే కొనసాగుతుంది. లేపాక్షి టెంపుల్లోని ఆ స్తంభం అలా ఎందుకు వేలాడుతుంది? అసలు దాన్ని ఎలా నిర్మాణం ఎందుకు చేయవలసి వచ్చింది? అసలు కారణాలు ఏమై ఉంటారు? మీరు తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, మీకు కానీ వివరాలు కానీ తెలిస్తే. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనం ఎక్కడా లేట్ చేయకుండా ఐదవ దానికి వెళ్ళిపోదాం. మీరు ఇంకా చూడబోయే మిస్టరీస్ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. జటింగాబాద్ మిస్టరీ. ఐదవది, అస్సాంలోని జటింగా గ్రామం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక విచిత్ర సంఘటనలకు ప్రసిద్ధి చెందిందని చెప్పాలి. ప్రతి సంవత్సరం కొన్ని నెలల్లో
రాత్రి సమయంలో పక్షులు విచిత్రంగా గ్రామం వైపు వచ్చి కింద పడిపోతాయి. ఇది ఆత్మల ప్రభావం అని కొందరు నమ్ముతారు. కానీ శాస్త్రవేత్తలు వాతావరణ పరిస్థితులు, దిశ భ్రమ వంటి కారణాలు ఇలా సూచిస్తున్నాయని మనకి శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. కానీ ఏది నిజమై ఉంటుందంటారు? అలా రాత్రి వేళల్లోనే పక్షులు అలా గ్రామం వైపు వచ్చి ఎందుకు కింద పడిపోతున్నాయి? ఏం జరుగుతుంది అక్కడ? నిజంగా ఆత్మల ప్రభావమేనా? అయినప్పటికీ ఈ సంఘటనపై ఇంకా పూర్తి స్థాయి సమాధానం మనకు లభించలేదు. ఆరవది, లోనర్ లేహ్. మహారాష్ట్రలోని లోనర్ సరస్సు వేల సంవత్సరాల క్రితం ఉల్కాపాతం వల్ల ఏర్పడిందని భావిస్తారు. అయితే ఈ సరస్సులోని నీటి లక్షణాలు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయంటే మీరు నమ్ముతారా? నిజంగా ఇది నిజమండి. ఇది నిజం. ఇక్కడి పరిసరాలు భూమిపై కాకుండా మరో గ్రహాన్ని గుర్తు చేస్తాయని కొందరు పరిశోధనలకు చెబుతున్నారు. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తిని సంపాదించింది అని చెప్పాలి. ఏడవది, అందరికీ తెలిసిన విషయమైన చాలా పెద్ద మిస్టరీ, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇప్పుడు ఈ జాబితాలో అత్యంత ఆసక్తికరమైన రహస్యం. పద్మనాభ స్వామి ఆలయంలో అనేక గదులు తెరవబడ్డాయి. అపారమైన సంపద కూడా దొరికిందని మనందరం చూసే ఉంటాం. కానీ వాల్ట్ బి అని పిలిచే ఒక గది మాత్రం ఇప్పటికీ మూసివేయబడింది. అసలు ఏముందా గదిలో? దాని వెనుక రహస్యం ఏమిటి? ఎన్ని గదులను తెరిచి నిధులను లెక్కించారు కూడా కదా, ఆ గదిని మాత్రం ఎందుకు తెరవలేకపోయారు? అక్కడ ఏం నిజం దాగుందంటారు మిత్రులారా? ఇక్కడ ఏమన్నా ఇంకా అపారమైన సంపదలు ఉన్నాయా? లేక ఎందుకు అసలు ఆ గదిని తెరవలేకపోయారు? ఎవరు కూడా ఖచ్చితంగా ఈ క్వశ్చన్కు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. అందుకే ఇది భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ రహస్యాలలో ఒకటిగా నిలిచిపోయిందంటే మీరు నమ్ముతారా? అవునండి, ఇది నమ్మకపోయినా నమ్మినా ఇది అక్షరాల నిజం. ఆ గది తలుపులు ఇంకా తెరవబడలేదు. ఇవేనండి భారతదేశంలోని 7 ఆశ్చర్యకరమైన రహస్యాలు. వాటిలో మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించింది ఏదంటారు? బంగల్ కోటనా, రూప్కుండ్ సరస్సా, లేక అనంత పద్మనాభ స్వామి దేవాలయ రహస్యమా? మీ రహస్యాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అద్భుతమైన వీడియోలు, ఆసక్తికరమైన మిస్టరీల గురించి ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. ఓకేనా? రేపటి మన ఆసక్తికరమైన వీడియోతో మన ఛానల్లో మళ్ళీ కలుసుకుంటామని అంతవరకు సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.